హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలక్ష్మి నాంచారమ్మ లేడీస్ అండ్ జెంట్స్ టైలర్ అండి. ఈవిడేనండి మా లక్ష్మి నాంచారమ్మ తల్లి, శ్రీలక్ష్మి నాంచారమ్మ తల్లి. చూస్తున్నారుగా, ఈరోజు మేము నోవు నోచుకొని ఇక్కడ వ్రతం చేసుకొని మా అబ్బాయికి లుంగీలు ఇచ్చామండి. మా అమ్మవారు కనుక నచ్చితే అమ్మవారు నచ్చకపోవటం అనేది ఎవ్వరికీ ఉండదండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబర్ అండి. చూసారుగా మా అమ్మవారిని ఎలా ఎంత బాగున్నారో అసలు ఆవిడ తలుచుకుంటే ఏదైనా చేయగలరండి. ఈవిడ ఎంత మహిమాన్వితమైన దేవత అంటే, ఈవిడ ఎంత అద్భుతమైన శక్తి ఉందంటే ఈవిడ దగ్గర. నిజం చెప్పాలి అంటే అసలు నాకు తెలిసి నేను చాలా చాలా అద్భుతాలు చూశానండి ఈవిడ దగ్గర. నేను మా ఫ్యామిలీ విషయంలోనే అంత మహిమాన్వితమైన దేవత అండి. ఇదిగో ఉయ్యాల్లో ఎలా కూర్చొని ఉంటారు అమ్మవారు. మేము ఈరోజు సింపుల్గా ఎలా డెకరేషన్ చేసుకొని మేము ఈ గుళ్ళోనే నోవు నోచుకున్నామండి ఈ అమ్మవారి దగ్గర. ఇది మేము ఫస్ట్ టైం ఇలా నోచుకోవడం అనేది. అమ్మవారు ఎందుకో క్లారిటీగా కనిపించట్లేదండి. అసలు మామూలుగా అయితే విడిగా అయితే ఎక్సలెంట్గా ఉన్నారు. అసలు విడిగా అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటారండి. వీడియోలో ఆవిడకి నచ్చకపోతే కూడా కానీ బాగా ఇష్టపడరండి. ఇదండి మేము ఉయ్యూరు వచ్చేది అమ్మవారి గుడి, నాంచారమ్మ తల్లి గుడి, శ్రీ లక్ష్మీ నాంచారమ్మ తల్లి గుడి, శ్రీ లక్ష్మీ నాంచారమ్మ తల్లి దేవస్థానం ఉయ్యూరు. ఇది అంబేద్కర్ నగర్ అండి. ఇది ఇక్కడ వచ్చేసేసి శివాలయం. ఎప్పుడు ఇలా అఖండం వెలుగుతూనే ఉంటుందండి. అసలు కొండెక్కదు ఈ అఖండం అనేది. చాలా మహిమాన్వితమైంది. మనకి ఏదైనా ఫ్యామిలీలో ఇష్యూస్ అంటే చాతబళ్ళు అలాంటివి ఏదైనా జరిగితే ఇక్కడికి ఒక్కసారి ఈ అమ్మవారిని దర్శిస్తేనే చాలండి. ఆవిడ అంత అద్భుతంగా అసలు మనకి ఇది చూపించేస్తారు. అమ్మవారు తన శక్తిని చూపించేస్తారు అంతేను. మనకి విరుగుడు అండి అది, అంతే. అంటే మన ఇంట్లో ఫ్యామిలీలో ఎవరికైనా బాగాలేదు, చేతపళ్ళు చేశారు అది ఇది అంటారు కదా, వాళ్ళకి మాత్రం ఈవిడ విరుగుడు అనమాట. ఈడ్చి కొట్టేస్తుంది అనమాట. అలాంటివి అసలు దగ్గరగానే రానివ్వదు. మేము ఈరోజు ఇక్కడ ఇలా నూనె నోచుకొని ఒత్తిళ్ళు వెలిగించుకున్నామండి. సత్యనారాయణ స్వామిది ఈ మండపం మేము ఇచ్చి ఆ ముగ్గుల్లో ఇలా నూనె నోచుకున్నామండి. సత్యనారాయణ స్వామి ఫోటో కనిపించట్లేదు, అదిగో చూసారా ఫోటో కనిపిస్తుంది. ఇది అందరం మా ఫ్యామిలీ మొత్తం ఇలా ఒత్తిడి వెలిగించుకున్నాం ఆ సత్యనారాయణ స్వామి ముందు. బట్ ఇది ఇక్కడ అమ్మవారి కిటికీలో నుంచి మీకు కనిపిస్తుంది, క్లారిటీ కనిపిస్తుంది, చూస్తే కనిపించిద్దండి అమ్మవారు. ఇక్కడ చిన్నది ఉయ్యాల్లో ఇక్కడ కూడా ఉంటారండి అమ్మవారు, బయట వరండాలో. బాబా ఒకసారి ఇట్రా. చూసారుగా మా అమ్మవారిని చూసారుగా ఎలా ఉంది అనేది. మేము ఈరోజు ఫస్ట్ టైం అంటే మమ్మల్ని వంశపారపర్యంగా నోము నోచుకోమన్నారు మా గురువు గారు. ఇలా ఉంటారు అమ్మవారు. రా బాబు, పంచిప్పేసావా? అయ్యో పంచుకోమని చెప్పాగా. వస్తాను, ఒక్క నిమిషం ఉండు. అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్ళి కండ్రా, వచ్చేస్తున్నాను. చూసారండి మా అమ్మవారిని. ఇదండి నేను చెప్పే శ్రీ లక్ష్మీ నాంచారమ్మ తల్లి ఉయ్యూరు. ఎక్సలెంట్. నేను ఏం చేసినా సరే ఈవిడ పేరు మీదే చేస్తానండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబర్. ఫస్ట్ నేను వీడియో స్టార్ట్ చేసేది ఈ అమ్మవారితోనే స్టార్ట్ చేయాలనుకున్నానండి, కానీ నాకు అసలు కుదరలేదు. ఈ అమ్మవారితో వీడియో స్టార్ట్ చేయడం అనేది అసలు నాకు కుదరలేదు. కానీ ఈరోజు ఎందుకు అమ్మవారు నాకు చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. అందుకని మేమేం చేయలేదండి, సింపుల్గా ఓన్లీ దండలే తెచ్చి ఇలా డెకరేషన్ చేసుకొని అమ్మవారిని మీకు పెట్టాలనిపించి పెడుతున్నానండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.